హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. 100K సబ్స్క్రైబర్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి నేను చేసుకున్న 100K ఇది. ఈ 100K సెలబ్రేషన్ సో మా మమ్మీతో జరుపుకోవాలని అనుకుంటున్నా. సో 100K సెలబ్రేషన్ మా మమ్మీతో జరుపుకుంటున్నా. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇక్కడ ఉన్నాను అంటే కేవలం అది మీ సపోర్ట్ వల్లనే. సో ఎందుకంటే మా మా మమ్మీ సైడ్ కానీ మా ఫ్రెండ్ సైడ్ కానీ సపోర్ట్ అంటూ ఇవ్వలేరు. జస్ట్ మీ సపోర్ట్ వల్లనే నాకు ఇంత 100K సబ్స్క్రైబర్ వచ్చారు. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇన్స్టాలో చాలామంది నాకు సపోర్ట్ చేశారు, చాలామంది నాకు ఫాలో కూడా చేశారు. అందులో 500K ఫాలోవర్స్ వచ్చారు. బట్ అంతగా హ్యాపీగా లేదు. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే నాకు యూట్యూబే. అందుకని అంతలా ఎగ్జైట్మెంట్ అవుతున్నా. ఎందుకంటే నేను ఈ సెలబ్రేషన్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను జరుపుకోలే. బై ది వే నాకు ఈ మంచి ప్లాట్ఫామ్ దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు చేతులెత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు 100K సబ్స్క్రైబ్ వచ్చినందుకు. సో ఈ సెలబ్రేషన్ మా మమ్మీతో జరుపుకోవాలని అనుకుంటున్నా. సో కొన్ని మాటలు మా మమ్మీ చేతితో నేను మాట్లాడిపిస్తా. సో మమ్మీ నీకు ఎలా అనిపిస్తుంది? నాకు 100K సబ్స్క్రైబ్ వచ్చారు యూట్యూబ్లో. సో నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? సో నాకు చాలామంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు కదా. సో బ్యాడ్ కామెంట్ మీద ఒపీనియన్ ఏంటి? అనుకుంటారు మనం మంచిగా ఉంటే చాలు అనుకోని అంటే నువ్వు కూడా నా తరపు నుంచి నువ్వు చాలా బాధపడ్డావు కదా. సో ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు సో మీ అంటే అనుకున్నా చాలా ఫీల్ అయిందని మమ్మీ. ఎందుకంటే ఎందుకో కానీ ఏడుపు వస్తుంది తెలియదు. 5 years నుంచి కష్టపడుతున్నా. అసలు ఎందుకో ఏమో తెలియదు కానీ మమ్మీని చూసి చాలా బాధిస్తుంది. ఏదో ఒక రోజు చాలా గొప్ప మమ్మీకి చాలా మంచిగా పేరు తెప్పిస్తాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసిన ఒక మమ్మీని ఒక స్టేజ్లో చూడాలని నా కోరిక. చాలామంది మమ్మీని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. సో వాళ్ళ రిలేటివ్స్ కానీ సో మా ఫ్రెండ్స్ కానీ మమ్మీని సూటిపొట్టి మాటలు చెప్పి చాలా చాలా అంటే చాలా బాధాకరంగా మమ్మీని ఇలా చెప్పారు. బట్ మమ్మీ అయినా వాళ్ళ మాట వీళ్ళ మాట పట్టించుకోకుండా సో నీకు నచ్చింది నీకు చేసింది నువ్వు చేయి. సో ఏమైనా ఉంటే ఏమైనా చేస్తే నేనున్నా, వీళ్ళ మాట వాళ్ళ మాట ఏం అసలు నువ్వు ఫికర్ చేయకు అని నాకు మమ్మీ భరోసా ఇస్తే సో అప్పటి నుంచి నేను కూడా చాలా కాన్ఫిడెంట్ అన్నీ చేశాను. సో మమ్మీనే నాకు సపోర్ట్ ఉంటే నాకు ఈ లోకంతో ఇంకా పని ఏం లేదు. సో అందుకని సో మమ్మీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ అయినా మన ఆయన అయినా మన తమ్ముడైనా వాళ్ళలో మన ఫ్యామిలీలో ఒక్కరు సపోర్ట్ చేసినా చాలు. ఎందుకంటే మనకు కూడా బ్యాక్ బోన్ లాగా మనతో పాటు మన బ్యాక్ బోన్ కూడా ఉందని కొంచెమైనా మనకు సపోర్ట్ వస్తుంది. సో మీలో ఎవరైనా సపోర్ట్ అంటే నాలాగా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎవరు డిస్లైక్ చేయకండి. సో అందరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ 100K సెలబ్రేషన్ అంటే మా మమ్మీతో జరుపుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మమ్మీ కేక్ కట్ చేసేద్దామా? మరి కట్ చేద్దామా? సో వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ నేను ఉన్నాను అంటే జస్ట్ ఆడియన్స్ వల్ల. సో నేను అన్నం కడుపు నిండా అన్నం తింటున్నా అంటే అది మీ వల్లే. సో నేను ఈ స్టేజ్కి నలుగురు నన్ను గుర్తుపడుతున్నారంటే జస్ట్ ఆడియన్స్ వల్లనే నేను ఇంతలా ఈ స్టేజ్కి వచ్చాను. సో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీ తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నా. సో థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నువ్వు చెప్పొద్దు నువ్వు అలా, సరేనా? నేను చెప్తున్నా కదా నీతోడు నేను ఉంటున్నా. సో నువ్వు ఎక్కడ లొంగకు. సో నిన్ను మంచి పేరుతో నేను అంటే సక్రి వాళ్ళ కొడుకు అని ఒక మంచి పేరు అని నేను తెస్తా, సరేనా? మా డాడీ పేరు నేను తెచ్చుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీని అన్నం ఆలన పాలన మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మీని మొత్తం చూసుకుంది. సో నేను ఏ వర్క్ చేసినా అన్ని మమ్మీనే అడిగి చేస్తా. ఎందుకంటే నాకు కడుపు నిండా తింటున్నా అంటే ఇది మా మమ్మీ కోసమే. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, మా మమ్మీకి కూడా హెల్త్ ప్రాబ్లం.
సో మమ్మీకి మున్సిపాలిటీ వర్క్ వచ్చింది. సో ఆ మనీ వల్లనే మేము కడుపు నిండా తింటున్నామంటే జస్ట్ మా మమ్మీ వర్క్ చేస్తుంది కదా, సో మా మమ్మీ వల్లనే కడుపు నిండా తింటున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నేను మీ టిక్ టాకర్ తరుణ్ని. సో ఇంకా మరింత వీడియోస్ కావాలి అంటే అందరూ తప్పకుండా నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ మాత్రం మర్చిపోకండి, సరేనా? లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. ఎందుకంటే 100K ఫాలోవర్స్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సరే కేక్ కట్ చేసేద్దామా, సరేనా? మరి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Last month. So 100K followers. అమ్మో 100K ఫాలోవర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే 100K సబ్స్క్రైబర్ వచ్చారు. అస్సలు నేను అనుకోలేదు, ఎందుకంటే నేను యూట్యూబ్ని పక్కన పెట్టేసి సో నేను ఇన్స్టాగ్రామ్ని నేను ఎక్కువ ఎంచుకున్నా. బట్ యూట్యూబ్లో ఇంత నాకు వ్యూస్ వస్తుందంటే కేవలం మీ వల్లనే. సో ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కేక్ కట్ చేస్తున్నా మరి. సో అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. Thank you guys, thank you so much. గైస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీకు కూడా. సో కంగ్రాచులేషన్స్ నాకు. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేసినందుకు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో వాచింగ్ దిస్ వీడియో. సో మరి ఇంకా వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా మంచి మంచి అప్డేట్తో నేను మీ ముంగలు ఉంటా. సో అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి, సరేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అసలు నాకు మాటలే వస్తలేదు. సో ఒకటే మాట అదే చెప్తున్నా, ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. 100K ఫాలోవర్స్ అంటే మాటలా అది. సో థ్యాంక్ యూ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.